ప్రియమైన తెలుగు జాతి విద్యార్థులారా, మా లలిత అకాడమీ తరపున మీ అందరికీ శుభాభినందనలు. విద్యార్థిని తల్లిదండ్రులందరికీ మా నమస్కారాలు. నా పేరు జొన్నలగడ్డ హనుమంతరావు. నేను గత 27 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ లెస్తో పాటు ఐఐటి, నీటు, ఎంసెట్, అలాగే జాతీయ స్థాయిలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క లలిత అకాడమీ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని ప్రారంభించటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా విద్యార్థులు చాలామంది ఇంజనీర్లుగా ఉన్నారు, అలాగే డాక్టర్లుగా ఉన్నారు. వీళ్ళందరూ నా దగ్గర ఎప్పుడు వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక చిన్న సమాచారాన్ని నేను తెలుసుకొని ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఏంటంటే, విలేజ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలు ఈరోజు కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయినాక ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సమయంలో తెలుగులో ఈ లెసన్స్ని చెప్తే ఆ పిల్లలందరూ ఇంకా బాగా స్కోర్ చేస్తారు సార్. చాలామంది ఈ తెలుగులో టీచింగ్ చేసేటువంటి ఛానల్స్ కానీ అవి మనకి ఈ ఇంటర్నెట్లో కనపడట్లేదు. మీరు అది కనుక చేస్తే ఆ పిల్లలందరికీ బాగా ఉపయోగపడుతుంది, ఆ గ్రామ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికని నా విద్యార్థులందరూ వచ్చి నాతో చెప్పటం ద్వారా ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే అండి, ఇందులో నేను ఆల్రెడీ ఒక పల్లెటూరు నుంచి, మాది చిన్న పల్లెటూరు అండి, తుళ్ళూరు మండలం బోరుపాలెం అనే చిన్న ఊరు. నేను మా మండలంలోనే పెద్ద పరిమి అనేటువంటి ఊళ్ళో ఒక సెయింట్ మేరీస్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాగ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పిల్లలు టౌన్లో చదివిన కార్పొరేట్స్ కళాశాలలో చదివిన పిల్లలతో పోటీ పడాలి, వాళ్ళు కూడా మంచి మంచి విజయాలు సాధించాలి అని అంటే ఆ ఫిజిక్స్ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్గా నాకున్న అనుభవంతో వాళ్ళని అలాగ తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఛానల్ ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగులో ఈ యూట్యూబుల్లో ఇలా తెలుగు మీడియం పిల్లలకి అర్థమయ్యే విధంగా ఫిజిక్స్ లెసన్స్ చెప్పటం ముఖ్య ఉద్దేశం అండి. మా ఈ ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిగా ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్, ఫిజిక్స్లో కైనమాటిక్స్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రొజెక్టైల్ మోషన్ కాన్సెప్ట్ మీద ఒక వీడియో లెసన్ చేసి 16వ తారీఖు మే నెల 2022న యూట్యూబ్ లలిత అకాడమీ ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగిందండి. సో ఈ రోజున తదనంతరం ఈరోజు థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్, ఫిజిక్స్లో థర్మోడైనమిక్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ లెసన్స్ని, ఈ వీడియో లెసన్స్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్ని చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్ట్గా మీరు ఫిజిక్స్ అంటే భయపడకునే విధం లేకుండా, చాలామంది విద్యార్థులు నేను గమనిస్తూ ఉంటానండి, ఫిజిక్స్ అంటే కష్టమైన సబ్జెక్ట్ అని భావిస్తూ ఉంటారు. అలాంటి భయాల నుంచి మిమ్మల్ని డెఫినెట్గా బయటికి తీసుకురాగలదు మా ఈ టీచింగ్. అది మీరు ఒక్కసారి మా టీచింగ్, మా లెసన్స్ వినండి. డెఫినెట్గా మీకు ఇది 100% ఉపయోగపడుతుంది. మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మీ బోర్డ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క లెసన్స్ అన్నీ మీకు అందరికి ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఆ థర్మోడైనమిక్స్ చాప్టర్స్ మీద మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకుందాం. సో మొట్టమొదటిసారిగా ఈ లెసన్లో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, హీట్ ఎనర్జీ. వాట్ ఈజ్ హీట్ ఎనర్జీ? వాట్ ఈజ్ టెంపరేచర్?
what is thermodynamic equilibrium? So then after zeroth law of thermodynamics, first law of thermodynamics, second law of thermodynamics, then after refrigerator, so heat engines, ఇవన్నీ కూడా ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటంటే హీట్ ఎనర్జీ, టెంపరేచర్, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఒక లెసన్లోకి వెళ్దామా? థర్మోడైనమిక్స్ సో మనకి డైనమిక్స్ ఏంటి? డైనమిక్స్ అంటే ఆ చాప్టర్లో ఏం డిస్కస్ చేస్తాం మనం? డైనమిక్స్లో ఒక పార్టికల్ యొక్క డైనమిక్ స్టేట్ అంటే దాని మోషన్ని, దాని వెలాసిటీ, దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్, ఆ తర్వాత న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, వాటిని అప్లై చేసి దాని మోషన్ని డిస్కస్ చేస్తాం. ఆ చాప్టర్లో మనం డైనమిక్స్. మరి థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఈ చాప్టర్ ఏం డిస్కస్ చేసేది థర్మోడైనమిక్స్లో? ఇక్కడ హీట్ ఎనర్జీ ఒక బాడీ నుంచి, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్, లేదా ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ సిస్టమ్ యొక్క స్టేట్ ఎలా మారుతుంది. థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ అంటే, అసలు థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక కంటైనర్లో, అదొక థర్మోడైనమిక్ సిస్టమ్. అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, ఒక పర్మనెంట్, అంటే ఒక రేంజ్, ఒక ఇంత సైజ్ అను, ఇంత వాల్యూమ్ అను, ఇంత ప్రెషర్ ఉందను, ఇలా మనం ఒక ఫైనట్గా డిఫైన్ చేసుకుంటాం. అదొక సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ థర్మోడైనమిక్ సిస్టమ్కి స్టేట్, అసలు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ? మనం డైనమిక్స్లో స్టేట్ ఆఫ్ ద బాడీ అంటాం. ఏంటి స్టేట్ అంటే? ఏం చెప్తాం డైనమిక్స్లో? దాని వెలాసిటీ ఏంటి, దాన్ని యాక్సలరేషన్ ఏంటి కదా, అది రెస్ట్లో ఉందా, రెస్ట్ అనే స్టేట్ ఉందా, మోషన్ అనే స్టేట్ ఉందా, అలాగే థర్మోడైనమిక్ సిస్టమ్కి స్టేట్ అని అంటే దాని ప్రెషర్ ఏంటి, దాని వాల్యూమ్ ఏంటి, దాని టెంపరేచర్ ఏంటి, దాని ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి, దాని ఎంథాల్పీ ఏంటి, ఇవి చెప్తే దాని స్టేట్ గురించి చెప్పినట్టు. ఇప్పుడు థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ మారుతుంది అని అన్నామంటే అర్థం ఏంటి? స్టేట్ మారిందని అంటే ఈ పారామీటర్స్లో ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ మారిందని అంటే స్టేట్ మారినట్టే. ఇప్పుడు బాడీ డైనమిక్ స్టేట్లో ఒక బాడీ రెస్ట్లో ఉంది, తర్వాత వెలాసిటీ వచ్చింది అంటే రెస్ట్ అనే స్టేట్ నుంచి మోషన్ అనే స్టేట్కి అంటే దాని వెలాసిటీ మారితే అక్కడ స్టేట్ మారింది, అంటే ఆ వెలాసిటీ మారిందంటే దాని కైనెటిక్ ఎనర్జీ మారింది. అలాగే ఇక్కడ కూడా థర్మోడైనమిక్ సిస్టంలో దానికి ఒక ప్రెషర్, దానికి ఒక వాల్యూమ్, దాని టెంపరేచర్ మారిందంటే ఇంటర్నల్ ఎనర్జీ మారినట్టు. టెంపరేచర్ పెరిగిందనుకో దానికి ఇంటర్నల్ ఎనర్జీ పెరిగినట్టు, టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గినట్టు. ఇలాగా ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని చెప్పే పారామీటర్స్ ఏంటయ్యా అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ. ఇవి ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థర్మోడైనమిక్ సిస్టమ్కి ఈక్విలిబ్రియం స్టేట్ ఏంటి? మనం డైనమిక్ స్టేట్లో, డైనమిక్స్ బాడీస్లో ఈక్విలిబ్రియం అంటే ఏమంటాం? రెండు రకాల ఈక్విలిబ్రియం మాట్లాడతాం. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం, అలాగే రొటేషనల్ ఈక్విలిబ్రియం అంట. ఒక బాడీ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం ఉందని ఎప్పుడు అంటాం? దాని మీద నెట్ ఫోర్స్ 0 అయితే అది ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే నెట్ టార్క్ 0 అయితే రొటేషనల్ ఈక్విలిబ్రియం. అలాగే థర్మోడైనమిక్ సిస్టమ్కి కూడా ఈక్విలిబ్రియం స్టేట్ ఉంటుంది. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి? మరి ఇక్కడ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉందని నేను ఎప్పుడు అంటాం? ఆ సిస్టమ్ యొక్క ప్రతి పాయింట్ దగ్గర టెంపరేచర్, అదొక బాడీ అనుకోండి, ఆ బాడీలో ప్రతి పాయింట్ ఒకే టెంపరేచర్ దగ్గర ఉండాలి. ఒక పాయింట్ ఒక టెంపరేచర్, ఇంకో పాయింట్ ఇంకో టెంపరేచర్ ఉండదు. ఆ సిస్టంలో ఏ పాయింట్ చూసినా ఒకే టెంపరేచర్ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆ టెంపరేచరు ఆ సిస్టమ్ యొక్క సరౌండింగ్ టెంపరేచర్కి ఈక్వల్ అయ్యి ఉంటుంది. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సరౌండింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ సరౌండింగ్ టెంపరేచరు ఈ సిస్టమ్ టెంపరేచరు ఈక్వల్ అయ్యి
ఆ సిస్టంలో ప్రతి పాయింట్ అదే టెంపరేచర్ దగ్గర ఉంటే అప్పుడు ఆ థర్మోడైనమిక్ సిస్టము ఆ సరౌండింగ్స్తో ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటాం. దట్ ఈస్ ద థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. ఈ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సరౌండింగ్కి సిస్టమ్కి మధ్య నెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ 0. నెట్ ట్రాన్స్ఫర్ ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా రేడియేషన్ రూపంలో హీట్ ట్రాన్స్ఫర్ అయినా సిస్టమ్కి సరౌండింగ్కి మధ్య ఇది ఎంత లాస్ అవుతుందో అంత గెయిన్ అవుతుంది. కాబట్టి నెట్ ట్రాన్స్ఫర్ చూసుకున్నట్లయితే 0 ఉంటుంది. అంటే దాని టెంపరేచర్ ఏమీ మారదు. అప్పుడు ఆ సిస్టము థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటాం. సో ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి ఈక్విలిబ్రియం అని అనగానే మనకి ఏం గుర్తుకు రావాలండి? ఈ సిస్టంలో ప్రతి పాయింట్ ఒకే టెంపరేచర్ దగ్గర ఉంటుంది. అది తన సరౌండింగ్తో ఆ సిస్టమ్ సరౌండింగ్తో ఈ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఆ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఉంటే ఈ థర్మోడైనమిక్ సిస్టంలో ఉన్న ప్రతి పాయింట్ కూడా అదే టెంపరేచర్ దగ్గర ఉంటే అప్పుడు ఆ సిస్టము థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అని. ఓకే, సరే. ఏ విధంగా అయితే మనకి డైనమిక్స్లో దాని మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 లాస్ ఉన్నాయో, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అదే మాదిరిగా మన యొక్క ఈ థర్మోడైనమిక్ సిస్టంలో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వటం, ఈ స్టేట్ మారటం, వీటిని డిస్కస్ చేయడానికి ఇక్కడ అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాం కదా. సో ఎటు నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఆ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినాక అది ఏమవుతుంది, ఆ విషయాలన్నింటినీ డిస్కస్ చేయడానికి ఇక్కడ కూడా 3 లాస్ ఉన్నాయి ఈ థర్మోడైనమిక్స్లో కూడా. ఏంటి ఆ 3 లాసు? ఫస్ట్ వన్ ఈజ్ 0th లా. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, దీని స్టేట్మెంట్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, 0th లాకి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 3 బాడీలు తీసుకుందాం. ఏ అనే సిస్టమ్, ఇది బి అనే సిస్టమ్, ఇది సి అనే సిస్టమ్. వీటన్నిటి మధ్య ఇన్సులేటింగ్ వాల్స్, ఇవన్నీ ఇన్సులేటింగ్ వాల్సే అనుకున్నాం. ఇన్సులేటింగ్ వాల్స్ అంటే అవి తన గుండా హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయవు. కండక్టింగ్ వాల్స్ అయితే తన గుండా హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కండక్టింగ్ వాల్ని ప్లేస్ చేస్తా. అప్పుడు ఏ నుండి సికి లేదా సి నుండి ఏకి హీట్ ఎనర్జీ ఏమి ట్రాన్స్ఫర్ అవ్వట్లా. ఈ మధ్యలో ఏం పెట్టాను, ఇప్పుడు ఇక్కడ ఒక కండక్టింగ్ వాల్ని ప్లేస్ చేసిన ఏకి సికి మధ్య హీట్ ఎనర్జీ ఏమి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి, ఆ ఏ అండ్ సి అనేవి ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని మనం ఇప్పుడు కన్ఫర్మ్. అంటే ఏ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అలాగే బీకి సికి మధ్య ఉన్న ఈ వాల్ను కూడా కండక్టింగ్ వాల్ని ప్లేస్ చేస్తే ఇక్కడ కూడా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వట్లా. అంటే బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఏ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏబీలు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే ఇక్కడ కూడా నువ్వు కండక్టింగ్ వాల్ని ప్లేస్ చేస్తే ఏ నుండి బికి కూడా హీట్ ఎనర్జీ ఏమి ట్రాన్స్ఫర్ అవ్వదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఉదాహరణకి మనము ఒక థర్మామీటర్ తీసుకుందాం. సో ఈ థర్మామీటరు ఒక వ్యక్తి నోట్లో పెట్టుకున్నాం, టెంపరేచర్ చూసాం. కొంతసేపటికి ఏమవుతుంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చినాకే కదా దానిలో టెంపరేచర్ రైజ్ అవ్వదు. ఏంటి దాని అర్థం ఏంటి, ఆ థర్మామీటర్కి నీ యొక్క హీట్ ఎనర్జీ హాట్ బాడీ అయితే థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీకి అది లో టెంపరేచర్ దగ్గర కోల్డ్ బాడీ అయితే ఈ రెండు టచ్ అవ్వటం వల్ల నీ బాడీ నుంచి కండక్షన్ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ ఆ మెర్క్యూరీకి ట్రాన్స్ఫర్ అయింది. అది ఆ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఏమైంది, అది టెంపరేచర్ రైజ్ అయింది.
అలా ఎంతసేపు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, నీ బాడీ టెంపరేచరు ఆ మెర్క్యూరీ టెంపరేచరు ఈక్వల్ అయ్యేంతవరకు హీట్ ఎనర్జీ. అలా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినంతసేపు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఒక పర్టికులర్ పొజిషన్కి వెళ్ళినాక ఇక ఎక్స్పాన్షన్ అవ్వదు. అంటే అర్థం ఏంటిగా, ఇక ఫర్దర్గా హీట్ అయిన దానికి మరి హీట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు ఆ బాడీకి, ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే అవ్వదు. అంటే ఇప్పుడు ఆ మెర్క్యూరీకి నీ బాడీ టెంపరేచర్ ఈక్వల్ అయింది. మెర్క్యూరీని సి అనుకుందాం, నేను ఏసీలు ఇప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం. అదే మాదిరిగా అదే థర్మామీటర్ని బి అనే వ్యక్తి నోట్లో కూడా పెట్టు. అతను కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చాడు. ఆ థర్మామీటర్కి అతనికి అదే ఇందాక ఇతనికి ఏ టెంపరేచర్ దగ్గర థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చిందో అతనితో కూడా అదే అంటే ఆటోమేటిక్గా ఏకి బీకి ఎంత టెంపరేచర్స్ ఉన్నట్టు సేమ్. అంటే వాళ్ళిద్దరు కూడా ఆటోమేటిక్గా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే. కాబట్టి ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటే ఆటోమేటిక్గా ఏ అండ్ బీలు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే ఏ నుండి సికి మధ్య హీట్ ట్రాన్స్ఫర్మేషన్ నెట్ హీట్ ట్రాన్స్ఫర్ 0, అలాగే బీకి సికి మధ్య కూడా నెట్ హీట్ ట్రాన్స్ఫర్ 0. ఆటోమేటికలీ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ ఏ అండ్ బి. దట్ మీన్స్ ఏ అండ్ బి ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ క్లియర్గా థర్మల్ ఈక్విలిబ్రియంలో రెండు సిస్టమ్స్ ఉంటే వాటి మీద ఒక ఫిజికల్ క్వాంటిటీ సేమ్గా ఉంటుంది. ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏమని చెప్పాం మనం, టెంపరేచర్ అని. కాబట్టి టెంపరేచర్కి డెఫినేషను ఈ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇచ్చింది. ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జీరోత్ లా ఆఫ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్? ఇఫ్ ద టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, what happened? A physical quantity is same on both bodies. That physical quantity is named as temperature. So in general గా టెంపరేచర్ అంటే ఏమంటాం, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటాం కదా. అలాగే ఇక్కడ మనం దానికి ఇంకా పర్ఫెక్ట్ డెఫినేషన్ నేర్చుకున్నాం. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పింది ఆ స్టేట్మెంట్, ఆ డెఫినేషన్ ఇచ్చింది. ఏమని చెప్తుందండి, ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, on those two bodies a physical quantity is the same, that physical quantity is named as temperature. సో థర్మల్ ఈక్విలిబ్రియం అనగానే ఆటోమేటిక్ ఏం గుర్తుకు రావాలి మనకి, టెంపరేచర్ సేమ్ ఆ రెండింటికి అని గుర్తుకు రావాలి. రెండో పాయింట్ ఏం గుర్తుకు రావాలి, ఆ రెండింటి మధ్య నెట్ హీట్ ట్రాన్స్ఫర్ 0 అని గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అసలు అవ్వదా, అవ్వచ్చు, రేడియేషన్ రూపంలో అవ్వచ్చు. కండక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ ఆగిపోద్ది కానీ రేడియేషన్ రూపంలో జరగవచ్చు. అలా జరిగినా కూడా లాస్ ఎంత ఉంటుందో గెయిన్ కూడా అంతే ఉంటుంది ఆ రెండింటి మధ్య. అందువలన టెంపరేచర్ పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు. బట్ దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. నౌ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీరోత్ లా. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి జీరోత్ లాకి అంటే, ఇట్స్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. ఇట్ గివ్ ద స్టేట్ ఈక్వేషన్. థర్మోడైనమిక్ సిస్టమ్కి దాని స్టేట్కి ఒక ఈక్వేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం చూసాం, ఉదాహరణకి ఏ అనే థర్మోడైనమిక్ సిస్టమ్, దాని ప్రెషరు వాల్యూమ్లో దాని స్టేట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఏ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందన్నాం. అంటే దీని స్టేటు ఒకే రకంగా ఉన్నట్టు. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ వి, వాల్యూమ్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ వి అండ్ సి. అండ్ సిమిలర్లీ స్టేట్ ఈక్వేషన్ ప్రెషర్ వాల్యూమ్లో బీకి ఫంక్షన్ ఇది అనుకుందాం పీలో, దట్ షుడ్ బి ఆల్సో థర్మల్ ఈక్విలిబ్రియం. కాబట్టి ఇది ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ల నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ఆఫ్ పీ కామా వి ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ పీ కామా వి ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ P comma V. That is a temperature T. అన్ని ఈక్వల్ అన్నాం కదా, మూడు ఫంక్షన్ మీద ఈక్వల్గా ఉండేది ఏంటి, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండడం వలన టెంపరేచరేగా. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఈక్వల్గా ఉండేది ఏంటండి, టెంపరేచర్. కాబట్టి ఈ మూడు ఫంక్షన్స్ ఈక్వల్ అయితే, స్టేట్ ఫంక్షన్స్ ఈక్వల్ అయితే అది దేనికి సమానం అవ్వాలి, టీని ఈక్వల్ ఆ టెంపరేచర్. అప్పుడు ఇక్కడ ఈ మూడు థర్మల్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు, ఏ బీకి థర్మల్ ఈక్విలిబ్రియం, బి సికి థర్మల్, ఏ సికి కూడా థర్మల్ ఈక్విలిబ్రియం. నౌ ఇప్పుడు ఇన్ జనరల్గా స్టేట్ ఈక్వేషన్ని పీ కామా వి కామా టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఆ టీని తీసుకొచ్చేసి
ఆ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేసేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి అదర్ని అంటే ఇది ఒక ప్రెషరు వాల్యూము టెంపరేచర్లో ఒక ఈక్వేషన్ని మనం డిరైవ్ చేయగలిగితే అది ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ ఈక్వేషన్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. స్టేట్ ఈక్వేషన్ ఫర్ ఐడియల్ గ్యాస్ ఏంటి చెప్పండి, అది పివి ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ. పీవీటీలో ఫంక్షనా కదా, అది ఈక్వేషనా కదా. ఆ టీని తీసుకురా, ఏమైపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ పివి మైనస్ ఎన్ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లాయిస్ ఫంక్షన్ ఆఫ్ పీ కామా వి కామా టీ ఈజ్ 0. అంటే ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనే ఈక్వేషన్ కనపడంలోనే అది ఏ గ్యాస్ అని చెప్తావు నువ్వు, అది ఇట్ ఈస్ అన్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ యొక్క స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఈక్వేషన్ ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ స్టేట్ మారిందంటే ఆ ప్రెషర్ వాల్యూమ్ వాల్యూలు మారుతూ ఉంటాయి, టెంపరేచర్ వాల్యూ. బట్ ఎక్కడ చూసినా కానీ ఈ రిలేషన్ ఒబే చేస్తాయి. అంటే ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఈక్వేషన్ ఇది. కాబట్టి ఈ థర్మోడైనమిక్ సిస్టంలో థర్మోడైనమిక్స్లో జీరోత్తుల 2 సిగ్నిఫికెన్స్లు ఉన్నాయి మనకి. ఏమిటి ఆ సిగ్నిఫికెన్స్లు ఏంటంటే, ఒకటి ఇది టెంపరేచర్ని డిఫైన్ చేసింది, రెండోది ఇది స్టేట్ అనే దాన్ని ఒక సిస్టమ్కి స్టేట్కి ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ అవర్ జీరోత్తుల ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. సో థర్మోడైనమిక్స్లో జీరోత్తుల డిస్కస్ చేసాం. జీరోత్తుల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి, 1, ఇట్ లీడ్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. Give the state equation for thermodynamic system. Now, what is the temperature? It is the degree of hotness or coldness. Or inko definition, the two systems are in thermal equilibrium. A physical quantity is same on those two systems. That quantity is temperature. Next, సో ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందని అంటే ఆ 2 బాడీలు డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడే హీట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక కండక్షన్ ప్రాసెస్లో ఒక బాడీకి ఇంకో బాడీ కాంటాక్ట్ చేస్తాం, ఒకదాని నుంచి ఇంకో దానికి హీట్ వెళ్తుందని అంటే అక్కడ టెంపరేచర్ ఎటు నుంచి ఎటు వెళ్ళింది హీట్ ఎనర్జీ, హై టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి లో టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కండక్షన్ ప్రాసెస్లో మనకి వాటర్ ఉందనుకోండి, హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అయింది, అంటే హై ప్రెషర్ ఉన్న రీజియన్ నుంచి లో ప్రెషర్ ఉన్న రీజియన్కి ఫ్లూయిడ్స్ ఫ్లో అవుతాయి. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ ఉందనుకోండి, హై పొటెన్షియల్ ఉన్న ఎండ్ నుంచి లో పొటెన్షియల్ ఉన్న ఎండ్కి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది. అలాగే హీట్ చాప్టర్లో హీట్ ఎనర్జీ అనేది ఒక ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది, హై టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి లో టెంపరేచర్ ఉన్న బాడీకి. కాబట్టి ఈ టెంపరేచర్ని బట్టి హీట్ ఫ్లో అయ్యేటువంటి డైరెక్షన్ ఏంటో తెలుసుకోవచ్చు మనం, ఎటు ఫ్లో అవుతుంది హీట్ అనేది, హీట్ ఫ్లో అయ్యే డైరెక్షన్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపరేచర్. టెంపరేచర్ వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ? స్కేలార్. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరేచర్, ఆ బాడీ హాట్నెస్ ఎంత అనేది తెలియజేస్తుంది అంతే మనకి. కాబట్టి ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఇదే ఫండమెంటల్ క్వాంటిటీ, K⁻1 అని రాస్తూ ఉంటాం, θ⁻1 అని రాస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఇస్ ఎ స్కేలార్ whose dimensional formula is K⁻1 or θ⁻1. Next, it is a fundamental quantity in SI system. So the next one is heat energy. Heat. అసలు ఏంటి, what is the heat energy? What is the definition for heat? ఏంటి హీట్కి డెఫినేషన్ ఏంటి? సింపుల్, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్. ఎనర్జీ యొక్క రూపమే, కానీ ఏమవుతుంది, అది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఫ్లో అయ్యేటువంటి ఎనర్జీ. అసలు ఒక బాడీకి హీట్ ఎనర్జీ ఎలా వచ్చింది, అసలు ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి హీట్ ఎనర్జీ ఎంత ఉంది అనేది ఎలాగ నువ్వు మెజర్ చేస్తావు?
ఒక బాడీకి హీట్ ఎనర్జీ ఇచ్చావు అనుకో, ఒక బాడీ నుంచి ఈ బాడీకి వచ్చింది అనుకో, అప్పుడు ఈ బాడీలో నువ్వేం గమనిస్తావు? ఆ ఇంటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ వాటికి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, వాటికి వైబ్రేషనల్ ఎనర్జీ వస్తుంది. అవునండి, అవి వాటి యొక్క అన్నిటి యొక్క కైనెటిక్ ఎనర్జీలు కూడితే అదే ఆ సిస్టమ్ యొక్క హీట్ ఎనర్జీ. ఓకేనండి, కాబట్టి హీట్ ఎనర్జీ ఇచ్చినట్లయితే ఆ యొక్క సిస్టమ్కి అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ ఏం జరుగుతుందండి? వాటికి దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఆసిలేషన్. ఓకే, ఎక్సెప్ట్ అట్ 0 కెల్విన్, అబ్సల్యూట్ 0 దగ్గర తప్ప మిగిలిన ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే అవేమవుతాయండి? ఆ టెంపరేచర్ని బట్టి ఆసిలేట్ అవుతాయి. నువ్వు ఎనర్జీ ఎక్కువ ఇస్తే దాని టెంపరేచర్ పెరిగింది, హీట్ ఎనర్జీ తీసుకున్నట్టు. అప్పుడు ఆసిలేట్ అయ్యేటువంటి ఆసిలేషన్స్ యొక్క మనకు తెలుసు కదా, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఆసిలేషన్లో ఉన్నటువంటి బాడీకి ఎనర్జీకి ఏంటి ఫార్ములా? హాఫ్ ఎనర్జీస్ కూడా ½ m² A². సో ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్ ఈజ్ ఈక్వల్ ½ m² A². సో ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ మారుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మారినా దాని ఎనర్జీ మారుతూ ఉంటుంది. ఓకేనండి, సో ఆసిలేటరీ మోషన్లో దానికి ఒక కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సరే, సో ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని అంటాం. సో మనం సిస్టమ్కి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ అనేది ఫ్లో అవ్వదు దాని నుంచి దీనికి. ఓకేనండి, నౌ దెన్ హీట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ. అది ఈ ఎనర్జీ ఫార్మ్స్ అన్నీ కూడా స్కేలార్. హీట్ ఎనర్జీ దేనికి ఉంటుంది? మ్యాటర్కి ఉంటుంది. మన మ్యాటర్ ఒక టెంపరేచర్ దగ్గర ఉందంటే దానికి హీట్ ఎనర్జీ ఉండట్లే, ఎక్సెప్ట్ అబ్సల్యూట్ 0 కెల్విన్ దగ్గర కాకుండా దానికి హీట్ ఎనర్జీ ఉందండి. నా ఈ ఎనర్జీకి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? దీని SI యూనిట్ ఏంటి? హీట్ ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా mL² T⁻². ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ దీని SI యూనిట్ ఏంటి? ఎనర్జీకి SI యూనిట్ ఏంటో ఇది కూడా అదే, దట్ ఈస్ జౌల్. నా మనం ఇన్ జనరల్గా మనం వాడేటువంటి యూనిట్ వీటికి క్యాలరీస్లో మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలరీస్ ఆల్సో ద యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఇట్ ఈస్ 1 calorie ఈజ్ ఈక్వల్ 4.2 joules or 19 joule. It is nearly 4.2 joule 1 calorie. అంటే క్యాలరీ పెద్ద యూనిట్, జౌల్ పెద్ద యూనిట్ అంటే క్యాలరీయే పెద్దది. 4.2 joules ఒక క్యాలరీకి సమానం. సో SI యూనిట్ ఆఫ్ heat is joule. The calorie is considered to be a Celsius unit for heat energy. It is the Celsius unit and SI unit is joule. The relation between these two is this one. The exact value, it is nearly 4.186 joules, like that. Maybe round off to 4.2 joules. Okay. Now ఈ థర్మోడైనమిక్ సిస్టంలో వర్క్ డన్ ఇక్కడ కూడా ఈ యొక్క థర్మోడైనమిక్స్లో ఒక సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు ఎంత వర్క్ జరుగుతుందాడ ఇందాక మనం చెప్పాం. ఏంటి థర్మోడైనమిక్స్లో ఏం స్టడీ చేయబోతున్నాం? హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవటం గురించి. అంటే హీట్ వర్క్గా మారిద్ది లేదా వర్క్ హీట్గా మారిద్ది. అది ఎంత మారుతుంది, ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు హీట్ ఎనర్జీ ద్వారా ఒక మెకానికల్ వర్క్ చేయొచ్చు. మనకు దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మన డే అండ్ లైఫ్లో. ఒక బైక్ రన్ అవుతూ ఉంది, దానిలో పెట్రోల్ పోస్తున్నాం,
మండుతుంది, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీతో బైక్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. అక్కడ హీట్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారింది, మెకానికల్ ఎనర్జీ. ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, అక్కడ హీట్ ఎనర్జీని ఫైనల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇలాగ హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయటం, లేదా మెకానికల్ ఎనర్జీని కూడా హీట్గా మార్చవచ్చు. అవునా? సో మనం తెలుసు, మనం 2 చేతులను గట్టిగా ఇలా రఫ్ చేస్తే ఏమవుతుంది, కొద్దిసేపటికి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ హీట్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇక్కడ ఇలా రఫ్ చేయటం అనేది ఫ్రిక్షన్ ఎగనెస్ట్గా మనం చేసిన వర్క్, మెకానికల్ వర్క్. ఆ ఫ్రిక్షన్ ఎగనెస్ట్గా జరిగిన మెకానికల్ వర్క్ హీట్గా కన్వర్ట్ అయ్యింది. కాబట్టి వర్క్ని హీట్గా మెకానికల్ వర్క్ని నుంచి హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, హీట్ని మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేయొచ్చు. అసలు ఇక్కడ ఈ థర్మోడైనమిక్ సిస్టంలో వర్క్ డన్ ఏంటి, దాన్ని ఎలా మెజర్ చేయటం, ఓ థర్మోడైనమిక్ సిస్టమ్ చేసే వర్క్ డన్ని ఎలా మెజర్ చేస్తాం, సో దాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇన్ జనరల్గా మీకు డైనమిక్స్లో వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ల డాట్ ప్రొడక్టే వర్క్ అని అన్నాం. మరి ఇక్కడ ఏంటంటే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి ఉన్నటువంటి ప్రెషర్ పి, సిస్టమ్ యొక్క ప్రెషర్ పి. ఇప్పుడు ఆ యొక్క సిస్టమ్ యొక్క వాల్యూము చేంజ్ అయింది. ఈ పి ప్రెషర్ దగ్గర వాల్యూమ్లో వచ్చిన చేంజ్ డివి. ఎందుకు వచ్చింది ఈ వాల్యూమ్లో చేంజ్? ఏదైనా జరిగి ఉండొచ్చు, టెంపరేచర్ రైజ్ చేయటం వల్ల జరిగి ఉండొచ్చు, ఏదో ఒక ప్రాసెస్, ఏదో ఒక థర్మోడైనమిక్స్ సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారే ప్రాసెస్లో దాని వాల్యూమ్ మారిందండి. ఆ వాల్యూమ్లో చేంజ్ ఎంత వచ్చింది? డివి వచ్చింది. ఆ స్మాల్ చేంజ్ నేను ఇక్కడ తీసుకుంది. అప్పుడు అక్కడ ఎంత ప్రెషర్ ఉంది ఆ సిస్టమ్కి? పి ఉంటే అప్పుడు అక్కడ జరిగిన వర్క్ ఏమవుతుందంటే, ఆ థర్మోడైనమిక్ సిస్టంలో జరిగిన వర్క్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. దట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ దిస్ థర్మోడైనమిక్ సిస్టమ్. నా ఇప్పుడు అక్కడ సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారిపోయింది. ఇనిషియల్గా P1, V1, T1 టెంపరేచర్ దగ్గర ఉన్న సిస్టము P2, V2, T2 అనే స్టేట్కి మారిపోయింది. ఇది ఇనిషియల్ స్టేట్ యొక్క ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్, ఇది ఫైనల్ స్టేట్ యొక్క ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్. ఈ మారేలోపు మొత్తం ఎంత వర్క్ జరిగింది? అప్పుడు ఈ dWని ఈ లిమిట్స్ మధ్య ఇంటిగ్రేట్ చేసి దాన్ని యు గాట్ ద వర్క్ డన్, టోటల్ వర్క్ డన్. నౌ దట్ మే బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV P1, V1, final state P2, V2. This is the formula to calculate the work done. Now, ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనం ఆ థర్మోడైనమిక్ సిస్టమ్కి ప్రెషర్కి వాల్యూమ్కి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఏదో ఒక కరువు వచ్చింది అనుకోండి, ఎలాగో సిస్టమ్ మారి, ఇది ఇనీషియల్ స్టేటు, ఇది కరస్పాండింగ్ ప్రెషర్ వాల్యూమ్ P1, V1, ఇది ఫైనల్ స్టేటు P2, V2. ఇప్పుడు నాకు ఆ కరువు నుంచి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను నేను? వెరీ స్మాల్ చేంజ్ ఆర్బిటరీగా ఒక్కొక్క ఇన్స్టెంట్లో వాల్యూమ్లో చేంజ్ డివి, ఆ కరస్పాండింగ్ ప్రెషర్ పి. అప్పుడు ఆ స్మాల్ వర్క్ డన్ ఎంత అన్నాం మనం? dW = PdV. అంటే ఇక్కడ చూడండి, ఇగో ఈ విడ్త్, ఈ రెక్టాంగులర్ షేప్ ఉన్న ఈ పార్ట్కి విడ్త్ డివి, ఈ రెక్టాంగులర్ పార్ట్ యొక్క ఈ హైట్ పి, ఇక్కడ నుంచి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఏ పార్ట్ ఇది ఏమైంది? ఇది ఈ పార్ట్ యొక్క ఏరియా, ఆ స్ట్రిప్ యొక్క ఏరియానే ఆ వర్క్ డన్కి సమానం. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ కింద ఉన్న ఈ మొత్తం ఏరియా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఆ యొక్క థర్మోడైనమిక్ సిస్టమ్ స్టేట్ మారటంలో జరిగిన వర్క్ డన్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ P-V గ్రాఫ్.
ఇట్ గివ్స్ ద వర్క్ డన్. ఓకే, సో థర్మోడైనమిక్ సిస్టంలో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం వాడవలసినటువంటి ఫార్ములా బేసిక్గా. సో ఈ వర్క్ డన్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో అవ్వచ్చు. ఈ థర్మోడైనమిక్ సిస్టంలో ఎప్పుడు పాజిటివ్ వర్క్ ఉంటుంది. వర్క్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది చెప్పండి? ఎప్పుడు అవుతుంది పాజిటివ్ వర్క్? ఇప్పుడు చూడండి, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ పెరిగింది అనుకోండి, దట్ ఈస్ పాజిటివ్ వాల్యూమ్. దాని వర్క్ డన్ ఈస్ అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ జరిగితే, ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే, ఎక్స్పాన్షన్ జరిగితే, దెన్ ద వర్క్ ఈజ్ పాజిటివ్. అదే కాంట్రాక్ట్ అయితే, కంప్రెస్ అయితే, వాల్యూమ్ డిక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు డీవీ నెగిటివ్ అవుతుంది. కాబట్టి వర్క్ డన్ నెగిటివ్ అవుతుంది. అంటే వాల్యూమ్ అసలు మారలేదు అనుకోండి ఆ ప్రాసెస్లో, అప్పుడు ఎక్స్టర్నల్గా అక్కడ జరిగిన వర్క్ జీరో అవుతుంది. సో థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క వర్క్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో అవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్టర్నల్ వర్క్. ఇఫ్ ద వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఒక కంటైనర్ తీసుకుందాం, ఇలాగ పిస్టన్ పెట్టాం. ఇప్పుడు ఈ వాల్యూమ్ కనుక పిస్టన్ పైకి జరిగింది అనుకోండి, ఇలాగ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టు, అప్పుడు వర్క్ అక్కడ పాజిటివ్ వాల్యూమ్ అయినా వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. అలాగే పిస్టన్ కిందకి జరిగింది అనుకోండి, అంటే నువ్వు పైనుంచి కిందకు నొక్కావు అనుకోండి, అంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, అప్పుడు దాని వాల్యూమ్ ఏమైందండి? తగ్గింది. అంటే వాల్యూమ్ కనుక డిక్రీజ్ అయిందంటే అప్పుడు మనకి వర్క్ నెగిటివ్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క థర్మోడైనమిక్ సిస్టంలో వర్క్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్, థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ? ఏంటి? వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ? అంటే థర్మోడైనమిక్ సిస్టంలో ఉన్న ఎనర్జీ కావాలి. ఏమని చెప్పాం మనం ఇందాక? సిస్టమ్కి హీట్ ఎనర్జీ ఇచ్చినా ఏం జరిగిద్ది అన్నాం? అవి ఆసిలేట్ అవుతాయి, వాటి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ మాలిక్యూల్స్కున్న అన్నిటి కైనెటిక్ ఎనర్జీ కూడితే వచ్చేది ఆ సిస్టమ్కు ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ. మరి ఈ కైనెటిక్ ఎనర్జీ దేన్ని బట్టి మారిద్ది అన్నాం మనం? టెంపరేచర్ని బట్టి. నువ్వు హీట్ ఇచ్చావు అనుకోండి, దాని టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా అక్కడ, అంటే దాని ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరిగినట్టే. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి అని అంటే ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ మీద. ఆ టెంపరేచర్ని బట్టి మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనెటిక్ అన్ని మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ కూడితే మనకు వచ్చేది ఇంటర్నల్ ఎనర్జీ. సార్ మరి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదా ఈ మాలిక్యూల్స్కి? అవి కూడా కూడాల్సిన పని లేదా? ఎస్, పొటెన్షియల్ ఎనర్జీలు కూడా ఉంటే అవి కూడా కూడితేనే టోటల్ ఎనర్జీ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. అంటే ప్రతి మాలిక్యూల్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ సమ్ చేసి కూడితే మనకి అది దాని ఇంటర్నల్ ఎనర్జీ అన్నది. కానీ ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్కి కేవలం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఎందుకు ఉండదండి? అసలు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉండిద్దని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు డైనమిక్ స్టేట్లో. ఏ రెండు పార్టికల్స్ మధ్య అయితే ఇంటరాక్షన్ ఉంటుందో ఆ ఇంటరాక్షన్కి అగెనెస్ట్గానో ఫేవర్గానో ఆ పొజిషన్ రావడానికి అది వర్క్ జరిగి ఉంటుంది. ఆ వర్క్ ఆ సిస్టంలో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ సిస్టమ్కి ఉండాలంటే ఏముండాలి? వాటి మధ్య ఇంటరాక్షన్ ఉండాలి. మనకి ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అయితే అకార్డింగ్ టు ద మాలిక్యులర్ థియరీ దేర్ ఈజ్ నో ఇంటరాక్షన్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. కాబట్టి మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్స్ లేవు కాబట్టి వాటికి ఏమి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. కాబట్టి అప్పుడు ఏముంటాయి? వాటికి కేవలం కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మన చాప్టర్, మన ఈ యొక్క లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో మనం తీసుకునేది కేవలం ఐడియల్ గ్యాస్ కాన్సెప్టే. కాబట్టి ఐడియల్ గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీలు అంటే ఏం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుందండి? వాటి కైనెటిక్ ఎనర్జీలు అన్నిటిని సమ్ చేస్తే వచ్చేదే వాటి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. నా ఈ ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అన్నామండి?
టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే దానికి ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, టెంపరేచర్ తక్కువ ఉందంటే టెంపరేచర్ మారిందంటే ఇంటర్నల్ ఎనర్జీ మారినట్టు, టెంపరేచర్ మారకపోతే ఇంటర్నల్ ఎనర్జీ మారట్లేదు, కాన్స్టెంట్ అన్నట్టు. సో ఇది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎ స్టేట్ ఫంక్షన్. అది టెంపరేచర్ని బట్టి మారుతుంది. అంటే టెంపరేచర్ ఏం తెలియజేసింది? ఆ థర్మోడైనమిక్ యొక్క స్టేట్. కాబట్టి ఈ స్టేట్కి ఒక ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఈ టెంపరేచర్లో ఉంటే ఇంత ఇంటర్నల్ ఎనర్జీ, ఇంకో టెంపరేచర్కి వెళ్తే ఇంకొక ఇంటర్నల్. కానీ ఈ టెంపరేచర్ నుంచి ఆ టెంపరేచర్కి ఈ మధ్యలో ఏ ప్రాసెస్లో వెళ్ళావు అనేది దానికి అవసరం లేదు. నువ్వు ఏ ప్రాసెస్లో ఉన్నా ఒక టెంపరేచర్ ఇంకో టెంపరేచర్కి వెళ్ళు, అదే చేంజ్ నీకు అబ్జర్వ్ అవుతుంది ఇంటర్నల్ ఎనర్జీలో. కానీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది పాత్ ఫాలోడ్ బై ద సిస్టమ్. ఆ సిస్టమ్ స్టేట్ మారినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ మారచ్చు. అది కూడా ఎప్పుడు మారింది? దాని టెంపరేచర్ మారింది. కానీ అది ఏ ప్రాసెస్లో స్టేట్ మారింది అనేది దానికి అవసరం. స్టేట్ మారిందా లేదా? మారలేదు, స్టేట్ మారలేదంటే అదే టెంపరేచర్ దగ్గర ఉంది అని అంటే, ఇంతకుముందు ఇనీషియల్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందో ఫైనల్ కూడా అదే టెంపరేచర్ దగ్గర ఉంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ లేదు. ఇనీషియల్గా ఫైనల్గా టెంపరేచర్లు మారినాయి అంటే ఇంటర్నల్ ఎనర్జీలో కూడా చేంజ్ వచ్చింది. ఏ ప్రాసెస్లో ఎంత ఉంటుంది? ప్రాసెస్ని బట్టి లేదు. ఇనీషియల్ టెంపరేచరు, ఫైనల్ టెంపరేచరు, ఈ వాల్యూల మీదే అది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఇంతకుముందు కన్జర్వేటివ్ ఫీల్డ్ అని నేర్చుకున్నాం. కన్జర్వేటివ్ ఫీల్డ్లో వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటాం మనం? ఇనీషియల్ స్టేటు, ఫైనల్. డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పాత్ ఫాలో. ఇప్పుడు కన్జర్వేటివ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇవి కన్జర్వ్. ఆ యొక్క ఫీల్డ్లో ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయితే వర్క్ డన్ అనేది ఏ పాత్రలో వెళ్ళింది డిపెండ్ అవ్వదు. ఇనీషియల్ పొజిషను, ఫైనల్ పొజిషన్. అలాగే ఇక్కడ కూడా థర్మోడైనమిక్ సిస్టంలో ఇంటర్నల్ ఎనర్జీ కూడా ప్రాసెస్ ఆర్ పాత్ మీద ఇది డిపెండ్ అవ్వదు. ఇది కేవలం ఇనీషియల్ స్టేటు, ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇనీషియల్ టెంపరేచరు, ఫైనల్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్లీ అబౌట్ ద ఇంటర్నల్ ఎనర్జీ. మరి ఇంటర్నల్ ఎనర్జీ సిస్టంలో ఎంత చేంజ్ వచ్చింది అనేది ఎలా మెజర్ చేస్తామండి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇది ఇక్కడ ఈ బేసిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములాని డైరెక్ట్గా తీసుకోండి. ఒక n మోల్స్ ఉన్నటువంటి థర్మోడైనమిక్ గ్యాస్, ద ఐడియల్ గ్యాసు, టెంపరేచర్ DT చేంజ్ వస్తే అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా NCV/dt అని అంటాం. n అనేది నంబర్ ఆఫ్ మోల్స్, CV అంటే దాని యొక్క మోలార్ స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా NCV/dt. ఇది ఎలా వచ్చింది అనేది నేను తర్వాత క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి మీకు ఫార్ములా డెరివేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఫస్ట్ మనం ఏమేం పాయింట్ నేర్చుకోవాలి? ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఆ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పాత్. సో టెంపరేచర్ మారితే ఇంటర్నల్ ఎనర్జీ మారింది, టెంపరేచర్ మారకపోతే ఇంటర్నల్ ఎనర్జీ మారింది. సో ఇక్కడ దట్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇప్పుడు నేను ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి చెప్పడానికి నేను కొన్ని పారామీటర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? దానికి టెంపరేచర్ ఉంటుందని, జీరోత్లలో స్టేట్ ఫంక్షన్ అని, స్టేట్ అంటే ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్, ఇవే దాని పారామీటర్స్ అని, ఇంటర్నల్ ఎనర్జీ, అలాగే ఎక్స్టర్నల్ వర్క్, ఇంటర్నల్ వర్క్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా థర్మోడైనమిక్ సిస్టంలో మనకు కనపడే కొన్ని పారామీటర్స్. మా లలిత అకాడమీలో మా తోటి అధ్యాపకులందరం కూడా గత 20-25 సంవత్సరాల నుంచి ఈ యొక్క IIT JEEకి, నీట్కి, అలాగే ఎంసెట్కి, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తూ ఉన్నాం. అంత అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఈ అకాడమీలో ఉన్నారు. మేమందరం కలిసి ఇలాగ గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి విద్యార్థిని కూడా కార్పొరేటివ్ స్థాయికి తీసుకెళ్లాలనే ఒక మంచి ఆలోచనతో, ఒక దృఢ సంకల్పంతో మేము ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఒక ఫిజిక్స్ లెసన్సే కాదండి, రాబోయేటువంటి రోజుల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంటే నీటు, IIT JEEలకి వీటికి అవసరమైన
ప్రతి కాన్సెప్టు, ప్రతి లెసన్, ప్రతి సబ్జెక్టు మీకు మా అకాడమీ ద్వారా అందిస్తాం. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఈ ఛానల్ చూస్తున్నటువంటి విద్యార్థులు లేదా తల్లిదండ్రులు అందరూ కూడా మీ బంధువుల పిల్లలకి లేదా మీకు తెలిసిన విద్యార్థులకి కూడా దీన్ని షేర్ చేయండి. వాళ్ళకి ఇది ఉపయోగించుకునే విధంగా మీరు కూడా వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. డెఫినెట్గా మేము వాళ్ళకున్న స్థాయి నుంచి ఇంకొద్దిగా వాళ్ళ స్థాయిని పెంచగలం. ఈ టీచింగ్ కనుక మీరు ఫాలో అయ్యారంటే 100% మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ని సాధించగలరు. ఆ విధంగా మేము ఇక్కడ కోచింగ్ ఇవ్వగలం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.